హాయ్ అండి, ఈరోజు మనం పంజాబీ డ్రెస్ టాప్ కటింగ్ ఎలాగో నేర్చుకుందాం. ముందుగా 2 మీటర్ల క్లాత్ని తీసుకొని 4 మడతలుగా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకున్న తర్వాత ఆది టాప్ కొలత ప్రకారం ఈరోజు మనం పంజాబీ డ్రెస్ని కటింగ్ నేర్చుకుంటున్నామండి. ముందుగా ఆది టాప్ని తీసుకొని ఉగ్గులు లేకుండా సరిగ్గా క్లాత్ పైన పెట్టుకొని సమానంగా వచ్చేటట్టుగా చక్కగా పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత మెడ, చేతులు, నడుము అంతా లూజు సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత టాప్ ఎలా ఉందో అదే సైజులో అది మనం గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ముందు మెడని పైకి, వెనకాల మెడ డీప్ దించమన్నారండి. డీపు దించాను. ఇప్పుడు టాప్ యొక్క ఆది ఎలా ఉందో అలాగే డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత కత్తిరితో మనం లైన్ గీసిన దాని ప్రకారం కట్ చేసుకోవడమే. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి, బ్యాక్ పార్ట్ బ్యాక్కి విడిగా తీసి ఫ్రంట్ నెక్ని ఫ్రంట్కి సరిపడగా, బ్యాక్ నెక్ని బ్యాక్కి సరిపడగా కట్ చేసుకోవాలండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మర్చిపోయి డ్రా గీస్తాం సరిగ్గా. అలాగే ఇప్పుడు టాప్ని మనం తీసుకున్న మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని 4 వైపులా సమానంగా వచ్చేటట్టుగా ఎక్స్ట్రా ఖర్చుతో కట్ చేసుకోవాలండి. సేమ్ కట్ చేస్తే మనం కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి. అందువల్ల కట్ చేసేటప్పుడు ఎప్పుడు ఎక్స్ట్రా ఖర్చుతోనే మనం కట్ చేసుకోవాలి. ఈరోజు వీడియోలో టాప్ కటింగ్ నేర్చుకున్నాం. బాయ్ బాయ్.